ఇప్పుడు మీరు ఒక తండ్రి అనుకోండి, నేను తండ్రిగా మాట్లాడతా. నా బిడ్డ తప్పు చేస్తే నేను శిక్షిస్తానా? ప్రేమిస్తున్నాను కాబట్టి తప్పకుండా శిక్షిస్తా. ప్రేమించే తండ్రి బిడ్డని శిక్షిస్తాడంట. ఇందుకు బాగుపడాలని, వాడి జీవితం పాడవకూడదని. కానీ నెక్స్ట్ గమనించండి, వాడు తప్పు చేశాడు, వాడు వచ్చి సారీ చెప్పాడు, కానీ దాని తర్వాత వాడికి ఏదైనా కావాలంటే నా దగ్గరకు వచ్చి అడిగితే ఇస్తానా అవనా? నువ్వు తప్పు చేసే కాబట్టి ఏమన్నా పొరా, నువ్వు అట్లా చేసావు నేను చేయను పొరా. ప్రేమించే తండ్రి చేస్తాడు అట్లా. ఆ బిడ్డకి అవసరత ఉంది, అక్కర ఉందన్నప్పుడు, లేకపోతే వచ్చి నాన్న నాకు ఆకలేస్తుంది అన్న అన్నాడు అనుకో, నువ్వు తప్పు చేసావు నీకు పెట్టండి రా పొరా, మనోళ్ళు చేస్తారు చూడండి. అట్లా దేవుడు అంటాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నీవు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా నిబంధన చేయబడిన తర్వాత, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత, నువ్వు ఏదో ఒక పొరపాటు చేసావని దేవుడు నీ జీవితంలో అట్లా అణిచివేసి పెట్టాడు నిన్ను. గాడ్ నోస్ యూ సో వెల్. నిన్ను చేసిన దేవుడి నీ బలహీనతలన్నీ ఎరుగున్నాడు. చూసి ఈరోజు చాలామంది దేవుని ఎరిగి కూడా తప్పు చేస్తానికి కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రేమించక కాదు, దేవుని ప్రేమించక కాదు. దేవుని ప్రేమిస్తారు. ఇప్పుడు మీరే పాపం చేస్తారు, దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి, ప్రేమిస్తలేదు కాబట్టి పాపం చేస్తారా? మీరు అంటారు, అయ్యో ఐ లవ్ గాడ్. యూ ఫీల్ గిల్టీ ఈజ్ బికాస్ యూ లవ్ గాడ్. దెన్ వై డూ యూ డూ అంటే వర్షిప్ కాన్ఫరెన్స్ డే 1 చెప్తాను. అదే ప్రశ్నకి ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు చెప్పేస్తే మెసేజ్ అంతా అక్కడ అయిపోతుంది. బట్ దెన్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. సింపుల్, ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ బికాస్ యూ డోంట్ ఫియర్ గాడ్. యూ నీడ్ టు హ్యావ్ ద హెల్దీ ఫియర్. గౌరవం ఉండాలి. దేవుని ఎడల భయం కలిగిన వ్యక్తి పాపం చేయకుండా ఉంటాడు. ప్రేమ పాపం చేయకుండా ఆపుతాం కాదు, భయం పాపం చేయకుండా ఆపుతుంది. నాన్న కొడతాడు అనే భయం ఉంటే బిడ్డ తప్పు చేయకుండా ఉంటాడు. శిక్షించాడు అనుకో, నా ఇష్టం. అందుకని కొంతమంది పిల్లలు చూడండి గారాబం చేస్తారు. బట్ దెన్ ఈరోజు చెప్పే మాట, నీ దేవుడు నీ బలహీనతలు ఎరుగున్నాడు, అందుకని తప్పు చేస్తూ ఉండని నేను చెప్పట్లా. కానీ నీ తప్పు జరిగినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి ఇదిగో ఇది నా పొరపాటు, ఇది నా బలహీనత, ఇది జయించే శక్తి దయచేయి, ఇందులో బయటపడే మార్గాన్ని నాకు చూపి, దీంట్లో ముందుకు సాగే జీవితాన్ని నాకు దయచేయి, హెల్ప్ మీ అడగండి.